పరాభవ నవ సంవత్సరం రామగుండం నగరానికి ప్రగతిదాయకమని మేయర్ మహాకాళ స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మహాకాళ స్వామి మాట్లాడుతూ, పరాభవం అంటే పంచాంగ శ్రవణంలో చెప్పినట్టుగా ధర్మబద్ధంగా కష్టపడే వారికి విజయాన్ని, అవినీతి పరులకు అపజయాన్ని అందించే సంవత్సరమని అన్నారు. రామగుండంలో అవినీతి రహిత పాలన అందించి ధర్మబద్ధంగా పనిచేసి అభివృద్ధి సాధిద్దామని అన్నారు. 2 ఏళ్ల కాలంలోనే రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుండి సుమారు 800 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మన పాలక వర్గం అంకిత భావంతో పనిచేసి అభివృద్ధి పనులు మరింత చురుగ్గా కొనసాగేటట్లు చేద్దామని అన్నారు. కాగా ఈ సందర్భంగా పండితులు వజ్ర వెంకటేశ్వర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రామగుండం నగరానికి మంచి రోజులు నడుస్తున్నాయని, మరో 8 నెలల తర్వాత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. శ్రీరామ పాదక్షేత్రం కొలువై ఉన్న రామగుండం నగర గోదావరి తీరాన పుష్కర స్నానాలు ఆచరించడం శ్రేష్టమని అన్నారు. రాశి ఫలాల వారీగా పరాభవనామ సంవత్సర ఫలితాలు వివరించారు. ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు వడ్డించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, నగర పాలక సంస్థ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. ओम लक्ष्मी नारायण धर्मः ईश्वरा धर्मः वाणी गुरुवा धर्मः महाविष्णु स्वामी धर्मः मंगलयुता धर्मः नारायण धर्मः सिद्धाय नमः नारायण हरे महाविष्णुमार्गे ओम भुवः जनः नमः ओम सत्यं गच्छमिदुरे किंपरकोति विस्तीविधि नियोजनः प्रचोदयात्मा भावेस्य सकुलस्य समापनस्य क्षेत्रस्य विजय अभय आयु धर्मात्मकाम मोक्षजन्मशास्त्रचक्रं विवेकात्मके राजकुमारे सर्वदा विजयला युगाधिपत्यकाले कालपुरुष देवता पूजनविषये कालपुरुष देवता नारायणानुग्रहेवासुदेवायधीमहि तन्नो विष्णुः प्रचोदयात् प्रदक्षिणमस्कारान् समर्पयामि क्षमा पंचांग पराभव संवत्सर शुभाकांक्षలు తెలియజేసుకుంటూ ఇష్టదేవత కులదేవత ఆరాధన మన యోగంలో ఆరాధిస్తాం. నాలుగోది ముఖ్యమైన అన్నింటినీ కూడా పంచాంగ శ్రవణానికి అంటే పంచాంగ కాలపులు తెలంగాణలోనే గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో మన భాగస్వాములు అవ్వడమే కాకుండా తెలంగాణలో రామగుండం నియోజకవర్గానికి ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి ఈ తెలంగాణలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మెప్మా వాళ్ళు కానీ, ముఖ్యంగా మహిళా సోదరి మనులందరూ కూడా బాధ్యత తీసుకొని పనిచేయవలసిందిగా కోరుతాము. రామగుండానికి సంబంధించి ఇదంతా కూడా ఏదైతే మనం శానిటేషన్ విషయంలో దాదాపుగా భారతదేశంలోనే 236వ స్థానం అంటే మనం చాలా చివరి స్థానంలో ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. రామగుండాన్ని ఒక స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దాలంటే మొత్తం కూడా ఇది ఒక అక్క చెల్లెలతో సాధ్యమయ్యే పని కనుక ప్రతి వాళ్ళు కూడా ఒక 10 మంది, 20 మంది, 100 మందితోటి మోటివేట్ చేసి రామగుండాన్ని ఒక స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి అక్క చెల్లె కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ, ఇంత మంచి నామ సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతోటి ఇప్పుడు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మీ పిల్లాపాపలందరూ కూడా బ్రహ్మాండమైన చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలన్నీ
కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అందరి ఆలోచనలకి ఈరోజు ఉగాది ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అప్పటి సోదరులు పార్టీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్లకు, నిర్మా విభాగానికి, అభినందనలకు, కార్యకర్తలకు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొత్తగా ఈరోజు కార్పొరేటర్లందరూ కూడా ఎన్నికై కేవలం 2 రోజుల సమయం ప్రస్తుతం. ఈ 2 రోజుల సమయంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ రామగుండాన్ని స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ రామగుండానికి ఒక ప్రత్యేకత తీసుకురావాలనే సంకల్పం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాష్ట్రాలు గారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా అన్ని రకాలుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాలంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తున్న తర్వాత మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 60 డివిజన్లను అన్ని రంగాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందే మనందరం వివిధ పార్టీల నుంచి, వివిధ వ్యవస్థల నుంచి మనం కలిసి రావడం జరిగింది. కానీ ఎన్నికలైన తర్వాత రామగుండం కార్పొరేషన్కు సంబంధించి 60 మంది కార్పొరేటర్లు ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉండాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. డబ్బులకు ఏమాత్రం కూడా లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు వారికి ముఖ్యమంత్రి గారితో ఉన్న సామీప్యంతో కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి దుర్గిల శ్రీధర్బాబు గారితో ఉన్న సామీప్యంతో కావచ్చు, ఈరోజు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో వారు చేస్తున్న ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం దాదాపుగా టీయూఎఫ్ఐడిస్ నుంచి 100 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా ఇప్పటికే ఖర్చు చేయడం కూడా జరిగింది. నిన్న కాక మొన్న యుఐడిఎఫ్ నుంచి కూడా దాదాపుగా ఇప్పటికే 100 కోట్ల రూపాయలతోటి 50 కోట్ల రూపాయలు అవి, అలాగే సిఎస్ఆర్ కానీ, డిఎంఎఫ్టీ కానీ ఇంకో 50 కోట్ల రూపాయలతోటి ఈరోజు టెండర్లు కూడా కాన్ఫర్ చేయడం జరిగింది. మనందరం కూడా ఒక నెల ఈ మంత్ ఏదైతే మార్చి చివరికి అయిపోతే వచ్చే నెల మొదటి వారంలోనే టెండర్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి డివిజన్లలో కూడా అభివృద్ధి పనులు అనేది వేగంగా జరిగేందుకు బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని ప్రతి కార్పొరేటర్ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఆశతో ఉన్నారు. ఎవరైతే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు మా టికెట్ను ఎలాంటి నిధులు తీసుకుంటారు, ఎట్లా అభివృద్ధి చేస్తారనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్టుగా వారు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 60 డివిజన్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుందని వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ ప్రజల ఆశీర్వాదంతో మనందరం ఇక్కడికి వచ్చిన కనుక ఆ ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత మన మీద ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. గొప్ప నామ సంవత్సరం వచ్చింది ఈరోజు, పరాభవ నామ సంవత్సరం. చాలామంది ఇప్పుడే గౌరవ అయ్యగారు వెంకటేశ్వర గారు కూడా చెప్పడం
వివరాలు. ధర్మంలో ఉన్న వాళ్ళకు అధర్మంలో ఉన్న వాళ్ళకు పరాగమే జరుగుతుంది. ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా గురువారంతో ప్రారంభమైంది. దీనికి అధిపతి గురువు అవుతున్నాడు. రాజు గురువు నవనాయకుడు 9 మంది పాలనలో కూడా రాజు గురువుగా ఉంటున్నాడు. రాజు గురువు ఏం చేస్తాడు? అతను దేవతలకే గురువు. ఈ పాలకులందరూ కూడా ధర్మబద్ధంగా పాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉంటారు గురువు రాజైనప్పుడు. 7 శుభగ్రహాలు ఈసారి మంత్రివర్గంలో ఉండటం వల్ల, శుభులు ఉండటం వల్ల అన్ని కూడా పుణ్యకార్యాలు జరుగుతుంటాయి. యాగాలు యజ్ఞాలు ధర్మంతో ముందరికి వెళ్తుంటారు. ఈ సంవత్సరం కూడా గురువు అధిపతి కావడం వల్ల ఈ సంవత్సరము మంత్రి కుజుడైనాడు. మంత్రి కుజుడైతే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే అతనికి యుద్ధకాంక్ష ఎక్కువ ఉంటుంది. యుద్ధాలు చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. కానీ సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల ఆ యుద్ధాలు జరగకుండా శాంతపరుచుకుంటూ వాటిని అన్నింటిని కూడా అడ్డగిస్తుంటారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడే అయినాడు. చంద్రుడు శుభగ్రహం చల్లగాడు. మేఘాధిపతి అవడం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అధికాధిపతి కూడా ఆయన అయినాడు. పంటలకు ఎటువంటి బాధలు లేకుండా పంటలు పండుతాయి. ముఖ్యంగా వరి ధాన్యం కానీ పాల ఉత్పత్తి రంగం కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. చంద్రుడు మేఘాధిపతి అధికాధిపతి అవడం వల్ల